వందల వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకున్నారంటే వాటి వాల్యూ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ అన్నిసార్లు డబ్బుతోనే ప్రేమను చూపించలేం కదా. కొన్నిసార్లు డబ్బు కంటే విలువైన బహుమతులు కూడా ఉంటాయి. ఎన్ని వేల కోట్లు ఇచ్చినా వాటికి సాటిరావు. తాజాగా అలాంటి అద్భుతమైన గిఫ్ట్ ఒకటి తన వదిన సుష్మిత కొనిదెలకు ఇచ్చింది ఉపాసన. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. వదినంటే మరదలకి చాలా ఇష్టం. చిరు ఇంట్లో సుష్మిత రేంజ్ వేరు. పెద్ద కూతురు కాబట్టి ఆమెకు రామ్ చరణ్ కూడా భయపడతాడు. అక్కంటే చరణ్కు ప్రాణం. అలాగే ఆయన సతీమణి ఉపాసన కూడా సుష్మితకు చాలా మర్యాద ఇస్తుంది. వదినంటే ప్రాణంగా చూసుకుంటుంది. అలాగే ఒకరికొకరు కానుకలు కూడా ఇచ్చుకుంటారు. ఒకరేమో మెగాస్టార్ కూతురు, మరొకరు మెగాస్టార్ కోడలు కాబట్టి వాళ్ళు ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్లు కూడా అంతే కాస్ట్లీగా ఉంటాయేమో అనుకోవాల్సిన పని లేదు. వాటిని మించిన బహుమతులు బాగానే ఉంటాయి. తాజాగా డబ్బు గురించి కాకుండా మంచి గిఫ్ట్ ఒకటి వదినకు పంపించింది ఉపాసన. తాజాగా ఒక అద్భుతమైన కానుకను మెగా కోడలు ఉపాసన తన ఆడబడుచు సుష్మిత కొనిదెలకు ఇచ్చారని తెలుస్తోంది. ఇక తనకు ఉపాసన ఇచ్చిన కానుకను సుష్మిత కొనిదెల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన మరదలు తనపై చూపించిన ప్రేమకు పొంగిపోయింది. ఉపాసనకు థ్యాంక్స్ చెప్తూ రిప్లై ఇచ్చింది. ఈ మధ్య రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితుల సమక్షంలో ఉపాసన ఎంతో ఘనంగా నిర్వహించిన పార్టీ కూడా ఇచ్చింది. తమ్ముడి పుట్టినరోజు వేడుకలలో సుష్మిత కూడా భాగమైంది. ఈ పార్టీకి వచ్చిన వాళ్ళకే కాదు, ఇంకా చాలామందికి ఉపాసన గిఫ్ట్లు పంపించారు. ఈ క్రమంలోనే సుష్మిత కోసం ఉపాసన ప్రత్యేకమైన బహుమతి పంపించింది. శ్రీరామ పాదాలతో పాటు ఒక పుస్తకాన్ని కూడా గిఫ్ట్గా ఇచ్చింది ఉపాసన. రామ్ చరణ్ భార్యకు దైవభక్తి కూడా ఎక్కువే. అందుకే సరైన నడవడిక ఉండాలని కోరుతూ, జీవితంలో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ వదినకు శ్రీరామ పాదాలను పంపించింది ఉపాసన. తనకు మరదల నుంచి వచ్చిన గిఫ్ట్ చూసి సుష్మిత కూడా చాలా సంతోషించింది. ఇంత మంచి బహుమతి పంపించినందుకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. కెరియర్ పరంగా బిజీ అయిపోయింది సుష్మిత. మొన్నటి వరకు కాస్ట్యూమ్ డిజైనర్గా ఉన్న సుష్మిత ఇప్పుడు నిర్మాతగా మారిపోయింది. చిరంజీవి, అనిల్ రావుపూడి సినిమాకు ఈమె ఓ నిర్మాతగా ఉంది.